హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. రీసెంట్ డేస్లో వీడియో పోస్ట్ చేయడం కొద్దిగా లేట్ అయింది ఫ్రెండ్స్. కొద్దిగా కాదు, 6 months దాకా అయిపోయింది. ఇక నుంచి వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేసేందుకు ట్రై చేస్తాను. రీసెంట్గా నేను విజయవాడ మంతెన ఆశ్రమంకి వెళ్ళడం జరిగిందనమాట. ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకి ఇస్తారు, ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఇది కంప్లీట్గా మీకు పరిచయం చేయాలి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలా అన్నదే నా కాన్సెప్ట్. అందుకని వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేందుకు ట్రై చేయండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మెయిన్ ఇక్కడ వెరీ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. దాంతోపాటే మనకు అవసరమయ్యే అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. మెయిన్గా ఇక్కడ వెయిట్ లాస్కి అవసరమయ్యే అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, అన్ని రకాల ఫుడ్ అవైలబిలిటీలో ఇక్కడ ఉంటుంది. వితౌట్ సాల్ట్ అన్నమాట. వాళ్ళు మనకి అన్నీ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎటువంటి ఫుడ్ మనం తీసుకోవాలి, వెయిట్ లాస్ అయ్యేందుకు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, బీపీ హై అయినప్పుడు, లో అయినప్పుడు మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళు మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు. మనం మంతెన ఆశ్రమంలోకి ఎంటర్ అయిన తర్వాత మనం డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు మన గురించి అంతా లిస్ట్ అంతా తీసుకుంటారనమాట. మన బాడీ టైప్, మన హెల్త్ కండిషన్ అన్నీ వాళ్ళు నోట్ చేసుకుంటారు. దానికి తగినట్లు వాళ్ళు మనకి డైట్ ఫుడ్ అనేది వాళ్ళు మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు. మెయిన్లీ ఆఫ్టర్నూన్ వచ్చేసి బ్రౌన్ రైస్ కానీ, అండ్ దెన్ పుల్కాస్ కానీ, డైనింగ్ ఏరియాని అంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంటారు. ఇక్కడ మంతెన గారు విజిట్ చేస్తూ ఉంటారు డైనింగ్ ఏరియాలో. ఇక్కడ అంతా ఎలా జరుగుతుంది, ఆశ్రమవాసులకి ఎట్లాంటి ఫుడ్ అంతా ఉంటుంది అని అంతా విజిట్ చేసి అంతా గమనిస్తూ ఉంటారు. ఇక్కడ డాక్టర్స్ ప్రతి ఆశ్రమవాసికి ఒక డైట్ కార్డ్ అనేది ఇస్తారనమాట. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఫుడ్ ఇస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఆఫ్టర్నూన్ లంచ్ కానీ, నైట్ అంతా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఇటువంటివి ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక్కడ సాల్ట్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తారు. దీనివల్ల ఎన్నో హెల్త్ ఇష్యూస్ కంట్రోల్లోకి వస్తాయి. సాల్ట్ని అవాయిడ్ చేసినాము అన్న ఫీలింగే మనకి రాదు. మనం ఈ ఫుడ్ని చాలా హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ ఫుడ్ తీసుకున్న దానివల్ల మనకి క్రియాటిన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. షుగరు, బీపీ లెవెల్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి. వెయిట్ లాస్కి వాళ్ళు డాక్టర్స్ ఎంతైతే ఫుడ్ని మనకి ప్రిస్క్రైబ్ చేసింటారో అంత ఫుడ్ని మాత్రమే వాళ్ళు మనకి ఇస్తారు. ఇక్కడ కర్డ్, బాయిల్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఆశ్రమంలో ఉండాలి అని అనుకునే వాళ్ళు, పిల్లల్ని తీసుకెళ్ళాలి అనుకుంటే పిల్లల్ని కూడా తీసుకెళ్ళచ్చు. వాళ్ళు కేవలం ఫుడ్కి మాత్రమే చార్జ్ చేస్తారు. ఇంకా వేరే ఎటువంటి రీజన్స్కి వాళ్ళు ప్రిఫర్ చేయరు. ఇక్కడ పిల్లలకి అవసరమయ్యే అన్ని ఎంజాయ్మెంట్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. పిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తారు. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది అన్నమాట. గీతేష్ని నేను తీసుకెళ్ళాను. గీతేష్ కూడా ఈ అట్మాస్ఫియర్ బాగా నచ్చింది. గీతేష్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాడు ఆశ్రమంలో. ఇక్కడ నీమ్ బాత్, మడ్ బాత్ ఇట్లాంటివి కూడా ఇక్కడ ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. దీనివల్ల స్కిన్కి సంబంధించిన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఇక్కడ రెక్టిఫై అవుతాయి ఇటువంటి ట్రీట్మెంట్స్ వలన. ఇక్కడ రా మ్యాంగోస్, పచ్చి మామిడికాయలు చూడండి చెట్టుకి అంతా ఎలా గుత్తులుగా వేలాడుతున్నాయో. వీటిని ఆశ్రమవాసులకి పెడుతూ ఉంటారనమాట. మాగబెట్టి కూడా నైట్ టైమ్స్ మా ఫ్రూట్స్గా పెడుతుంటారు. పిల్లలు వీటిని టచ్ చేసేందుకు లేదు.
మంతెన గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారనమాట. పిల్లలు వీటిని మీరు టచ్ చేయకూడదు ఇలా అనేసి మంతెన గారు అంత అనౌన్స్మెంట్లో చెప్తూ ఉంటారు. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా చాలా బాగుంటుంది. ప్రతిరోజు ఆశ్రమంలో మంతెన గారిది మంచి మాట అనేది ఉంటుంది. డిన్నర్ చేసిన తర్వాత ఈ మంచి మాట అనేది మంతెన గారు మనకు చెప్తుంటారు. దాంతోపాటే ఇక్కడ ఫాలో అయ్యే డైట్ని, ఆ ఫుడ్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫుడ్ని ఎలా ఫాలో అవ్వాలి, దాన్ని చేంజ్ చేయకుండా అలా ఎట్లా కంటిన్యూగా వాడాలి అనేటివి ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇక్కడ ఇస్తూ ఉంటారు. 15 days మనం ఇక్కడ ఉన్నా మనకి అసలు టైం ఉండదు. వాళ్ళు చెప్పే మంచి మాటతో, ట్రీట్మెంట్తో మనం ఫుల్ బిజీ అవుతాము. అక్కడ జరిగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ ఉంటుంది అన్నమాట. మనం చాలా బిజీగా ఉంటాము. అండ్ దెన్ మార్నింగ్ టైము యోగా ఉంటుంది. ఇలాంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ అన్నమాట. మనకి అవన్నీ తిరిగి అవన్నీ చేసేందుకే మనకు అస్సలు టైం ఉండదు. ఆ ఫుడ్ మనము ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ ఫుడ్ని ఎలా కంటిన్యూస్గా వాడాలా, మన డైట్ షీట్ ఎలా ఉండాలా అని వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. ఆ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని మనకు చెప్తూ ఉంటారు. ఆశ్రమంలో చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ బోటింగ్ ఉంటుంది, పిల్లలకి స్విమ్మింగ్ ఉంటుంది, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. అట్మాస్ఫియర్ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. చివరి రోజున మనకి ఒక పార్టీ కూడా ఇస్తారనమాట. అది బాగుంటుంది. అందులో సాల్ట్ వేసి ఉంటారు. మనము ఆ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు, ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాటిని తగ్గించుకునేందుకు మంతెన ఆశ్రమానికి నేను ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ రూమ్స్ అవి చాలా నీట్గా ఉంటాయి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను షేర్ చేసినాను. ఇంకా ఇందులో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆశ్రమానికి కాల్ చేస్తే వాళ్ళు మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ని మీకు ఇస్తారు. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, డిఫరెంట్ టాపిక్తో మీ ముందు ఉంటా. బాయ్.